అల్లు అర్జున్ సార్కి అవార్డు వచ్చింది, గుర్తుందా? నేషనల్ అవార్డు వచ్చింది పుష్పకి, చూసారా? ఇప్పుడు అల్లు అర్జున్ RRR అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్టింగే బాగుందని అంటున్నారు అందరూ, కానీ పుష్పకి వచ్చిందని రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కదా, అల్లు అర్జున్ రావడం కరెక్ట్ కాదనుకుంటున్నారు. మీరు మీ ఒపీనియన్ ఏంటి? అదే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. హిట్ అయింది అది అనట్లేదు, మనకి యాక్టింగ్ వైజ్గా తీసుకుంటే RRRలో ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ మన యాక్టింగ్ వైజ్ కదా వచ్చింది. ఆ యాక్టింగ్ వైజ్ వాళ్ళిద్దరిదే బాగుంది కదా, పుష్పకి ఎందుకు వచ్చిందని బయట ట్రోల్స్ నడుస్తున్నాయి. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ రావడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా రావచ్చు అనుకుంటున్నారా? అల్లు అర్జున్ రావడమే కరెక్ట్. అల్లు అర్జున్ మీరు అల్లు అర్జున్ ఫ్యానా? ఒక డైలాగ్ చెప్పండి అల్లు అర్జున్, జస్ట్ ఒక డైలాగ్ చెప్పండి. తగ్గేదేలే. ఓకే ఓకే మీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఇప్పుడు RRRకి నేషనల్ అవార్డు వచ్చింది కదా, RRRకి ఆస్కార్ అవార్డు, అప్పుడు మీరు పుష్పకి రాలేదని బాధపడ్డారు ఏమన్నా? మీరు బాధపడ్డారా? బాధపడ్డాం. అందుకని RRR రాకూడదు అనుకుంటున్నారా మీరు ఇప్పుడు? అట్లా ఒపీనియన్ అంతే, అట్లా ఏం లేదు కానీ ఫ్యాన్ వైజ్ గా ఎప్పుడు చెప్పకండి, యాక్టింగ్ వైజ్ గా మీరు చెప్పండి. యాక్టింగ్ వైజ్ గా అయితే రావాలి వాళ్ళకు. మీరు ఎవరు ఫ్యాన్? ప్రభాస్. మన తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోలో ప్రభాస్ టాప్. అవును కదా, మరి ప్రభాస్ కూడా రాలేదు ఎందుకంటారు? చెప్పండి పర్లేదు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే బాధగా ఉందా, లేకపోతే తనకు వచ్చిందని అల్లు అర్జున్కి వచ్చినా కూడా హ్యాపీ అనుకుంటున్నారా? చెప్పు. అంటే ఫ్యాన్ కదా, కొంచెం బాగానే ఉంటుంది. అదే ప్రభాస్ వచ్చింటే హ్యాపీ ఫీల్ అయ్యేవారు. మనకి నిన్న అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది, మీరు చూసారా? బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మనం బయట టాక్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, RRR అటువంటి అన్నింటికి వదిలేసి మన అల్లు అర్జున్కే వచ్చింది అని కొంచెం బయట ట్రోల్స్ నడుస్తున్నాయి. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? కానీ ఆ పుష్ప దాంట్లో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేసిండు. సో నేను జై భీమ్కి కూడా వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. అదే ట్రోల్స్ అంటే ఏంటంటే RRRలో ఎన్టీఆర్ చేసింది, రామ్ చరణ్ చేసింది పీక్స్ లెవెల్ యాక్టింగ్, కానీ మనకు పుష్పలో అంత కనిపించట్లేదని అంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఇట్లా చేయి పెట్టుకొని ఉండడం, అది కూడా గ్రేట్ సినిమా మొత్తం. ఇప్పుడు ఏంటంటే మన రామ్ చరణ్ RRRలో ఎంట్రన్స్ సీన్ నుంచి కూడా, మన పోలీస్ స్టేషన్లో ఎంట్రన్స్ సీన్ దగ్గర నుంచి కూడా అన్ని సీన్లలో పీక్స్ ఇచ్చినా కూడా దానికి రాలేదని ఫ్యాన్స్ అందరూ చాలా నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. మీరు 100% కరెక్ట్ అనుకుంటున్నారా? నేను 100% కరెక్ట్ అనుకుంటున్నా. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా ఉంది ఆ సినిమాలో. ఓకే, మన తెలుగులో పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లా పెద్ద పెద్ద హీరోస్. మొన్న రీసెంట్గా చిరంజీవి సినిమాలు కూడా వచ్చాయి కదా, కానీ అంత పుష్ప యాక్షన్ ఓరియంటెడ్ అంతా కాదు కదా వేరే సినిమా. చిరంజీవి ఇప్పుడు మన ఓల్డ్ సినిమాలో యాక్టింగ్ చేసిన దానికంటే దీనికి యాక్టింగ్ చేసిన దానికంటే ఏం తగ్గిందని మీకు అనిపించిందా? అంటే ఓల్డ్ సినిమాలు మీరు చూసుంటారు కదా, మరీ ఓల్డ్ కాదు, మీడియంలో అవి చూసారు కదా మీరు కూడా. అంటే యాక్షన్ ఓరియంటెడ్ అంత మాస్, అల్లు అర్జున్ అంత మాస్ సినిమాలు అయితే తీయలేదు. అంటే బయట టాక్ ఇంకోటి ఏంటి నడుస్తుందంటే పుష్ప సినిమా టీమ్ మేనేజ్మెంట్ ఏమైందంటే దాన్ని కొన్నారని అంటున్నారు. అది మీకు ఏమనిపిస్తుంది? అవార్డుని వాళ్ళు మనీ పెట్టి పర్చేస్ చేసుకున్నారని అంటున్నారు. ఇండియా టుడేలో ఈ అవార్డుకు ముందే ఇండియా టుడే అనేది ఒక పెద్ద న్యూస్, దాంట్లో ఆల్రెడీ లోగో ఇచ్చిర్రు, ఐకాన్ అల్లు అర్జున్ ఫ్రంట్ పేజ్ లో వేసి. ఇండియా టుడేలోనే ఇచ్చంగా చాలా రోజులు అవుతుంది కదా లోగో ఇచ్చి, చాలా మంత్స్ బ్యాక్ ఇచ్చారు కదా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఈ అవార్డు ప్రకటించడం మొన్న కదా. అవును, దాంట్లోనే ఇండియా టుడేలోనే ఆయన ఫోటో వేయంగా ప్రైజ్ ఇవ్వడం ఏముంది అంత. అదే అప్పుడే ప్రకటించదు, అప్పటికి ఆ లోగో మనకి ప్రింట్ చేసినప్పుడు 6 months బ్యాక్ ఇప్పుడు వచ్చింది కదా మన లోగో. మరి అప్పుడే ఇవ్వకుండా ఇప్పుడు దాకా ఉన్నది ఇప్పుడు వచ్చింది కదా అని ఆ ఫ్యాన్స్ అందరూ హట్ అవుతుంటారు అనమాట. అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ పెద్ద పెద్ద హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, దానివల్ల ఏమంటారు మీరు? ఎవరి ఫేవరెట్ వాళ్ళు ఉంటారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ ఎన్టీఆర్. మరి మీరు 1% కూడా బాధపడలేదా ఎన్టీఆర్కి రాలేదని? బాధ అంటే RRRకి వచ్చింది కదా, RRRకి 3-4 ఆస్కార్. మీరు అన్నది కరెక్టే, ఆస్కార్ దాకా వచ్చింది, కానీ ఇది కూడా ఎందుకు రాలేదు అని అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది, మేము ఇప్పుడు దాకా చాలా మంది చేసాం, చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, రాలేదని అంటున్నారు అనమాట. దానికోసం మీరు 100% అల్లు అర్జున్ రావాల్సిన అవార్డు అంటారు అది? 100% అంటే నేను జై భీమ్కి ఎక్స్పెక్ట్ చేసిన మంచిగా జై భీమ్కి వస్తుందని, కానీ ఇంకా కొంచెం బాధ వేస్తుంది జై భీమ్కి ఎందుకు రాలేదు. అందరూ అదే చెప్తున్నారు, జై భీమ్ క్యారెక్టర్కే రావాలి యాక్చువల్లీ, కానీ ఇలా పుష్పకి వచ్చిందని అంటున్నారు.
సో ఇక మ్యాక్స్ ఆడ 99% ఫెయిరే జరుగుతుంది. మనకి నిన్న అల్లు అర్జున్ సార్కి అవార్డు వచ్చింది. అవునన్నా. మీకు తెలుసా అది? తెలీదన్న. తెలియదు కదా. మీరు తెలియ సినిమాలు చూస్తుంటారా? చూస్తా. ఎవరు ఫ్యాన్ మీరు? ఎన్టీఆర్ ఫ్యాన్. త్రిపురాలో ఎట్లా యాక్ట్ చేశారు? చాలా బాగా యాక్ట్ చేశారు. త్రిపుర యాక్టింగ్ కంటే పుష్ప యాక్టింగ్ బాగుందని బయట టాక్ వచ్చి అల్లు అర్జున్ గారికి అవార్డు ఇచ్చారు. లేదన్న, నాకైతే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ అంటేనే పుష్ప కూడా చూసారా మీరు? చూసాను. పుష్ప బాగుందా, ట్రిపుల్ ఆర్ బాగుందా మీకు? నా యాక్టింగ్ వైజ్ గా కంటే రెండు బాగానే ఉన్నాయన్న. ఫ్యాన్ వైజ్ కంటే ట్రిపుల్ ఆరే బాగుంది. ట్రిపుల్ ఆర్ బాగుంది. అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చిందా, పుష్పలో అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చిందా మీకు? ఫ్యాన్ వైజ్ కాకుండా యాక్టింగ్ వైజ్ చెప్పండి. యాక్టింగ్ చూసారు కదా మీరు? అవునన్న, ఎన్టీఆర్దే బాగుందన్న. ఎన్టీఆర్దే బాగుంది అంటే అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్కి వచ్చుంటే అదే అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్కి వచ్చుంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? అంత అట్లా అని కాదన్న, ఆయన కూడా బాగానే యాక్ట్ చేశారు. నాకైతే ఎన్టీఆర్ఏ కొద్దిగా ఎన్టీఆర్ యాక్టింగ్ నీకు నచ్చింది. అంటే ఫ్యాన్ వైజ్ గా ఎప్పుడు చెప్పకూడదు. ఫ్యాన్ వైజ్ అయితే కాదు, యాక్టింగ్ వైజ్ గా అయినా కానీ నాకు ఎన్టీఆర్ అనేది ఇష్టం. ఓకే, ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తావా? ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, ఒక డైలాగ్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పత ప్రాణము తక్కించుకున్న నారీమణి సావిత్రీదేవి ఏ జాతి, మానవ జాతి. ఓకే, థ్యాంక్ యూ. మన అల్లు అర్జున్ సార్కి నేషనల్ అవార్డు వచ్చింది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏమనుకుంటున్నారు? ఒపీనియన్ ఏం లేదు, అవార్డు వస్తే మంచిదే కదా. అంటే మన తెలుగులో పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు చాలా మంది, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి కానీ, అంటే చాలా మంది ఉన్నారు. కానీ మనకి అల్లు అర్జున్ గారికి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వేరే ఎందుకు రాలేదని మీరు భావిస్తున్నారు అనేది కొంచెం నాకు చెప్తారా? అంటే మీ మైండ్ సెట్ నుంచి ఏముందని, పబ్లిక్ మైండ్ సెట్ మేము కనుక్కోవడానికి. అంతేనా? నా మైండ్ సెట్ అయితే ఏం లేదు, యాక్టింగ్ చేస్తే ఎవరికైనా రావాల్సి. అల్లు అర్జున్కి వచ్చింది కదా అవార్డు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏముండదు, అదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కాబట్టి మేము పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటాం. బాగుంది అంటారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్ల మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? పవన్ ఫీల్ అయితే ఏం అవ్వట్లేదు, కానీ వచ్చుంటే బాగుండు అని. వచ్చుంటే బాగున్నాను. మరి ట్రిపుల్ ఆర్ పెద్ద మూవీ, పుష్ప కొంచెం లోలో మూవీ కదా, మరి అందరూ ట్రిపుల్ ఆర్ అట్లా ఇట్లా అంటుంటారు. కానీ అల్లు అర్జున్కి రావడం వల్ల చాలా మంది బయట టాక్ అంతా అదే. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి ఇవ్వకుండా మన అల్లు అర్జున్ సార్కి వచ్చిందని ఇట్లా అంటున్నారు. దానిపై మీరు ఏమనుకుంటారు? అట్లా ఏం లేదు, అల్లు అర్జున్ కూడా యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఆయనకి వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ మాకు కూడా రావాలి. మీకు కూడా రావాలంటే బయట టాక్ అదే. అల్లు అర్జున్ కంటే ట్రిపుల్ ఆర్లో యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉన్నారు, మన బాహుబలి ప్రభాస్, అలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. అయినా అంత పెద్ద యాక్టర్లు రాకుండా అల్లు అర్జున్కి ఇవ్వడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు కరెక్ట్ అంటే దానికి మనం ఏం చేస్తాం భయ్యా? నాకు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏం లేదు, రామ్ చరణ్కి వచ్చిన ఏం లేదు. నాకు ఎన్టీఆర్ రాలేదని కొద్దిగా ఆవేదనలో ఉన్నా అంతే. ఎన్టీఆర్ ఎట్లా నటించిండు దాంట్లో? బాగా నటించిండు. ట్రిపుల్ ఆర్లో ఏం పుష్పాలో తగ్గేదిలే అన్నానికి ఇచ్చిండ్రు నేషనల్ అవార్డు. ఇంకేముంది? కరెక్ట్ కాదు, మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి ఇక కరెక్ట్ ఎందుకు కాదు, కొద్దిగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఎన్టీఆర్ రాలేదని ఒక బాధగా ఉంది అంతే.